పాతికేళ్లుగా దేశంలో దినదిన ప్రవర్ధమానంగా పెరిగిన ఐటీ రంగం ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో ఉంది. దేశంలో నియో మిడిల్ క్లాస్ కు పునాది వేసిన ఐటీ రంగం దేశ ఆర్థిక పురోగతికి ఎంతగానో దోహదం చేసింది. ఈ నియో మిడిల్ క్లాస్ మార్కెట్లను ప్రభావితం చేసింది. అదెలా అంటే ఈ వర్గమే కొనుగోళ్లకు ముందు వెనుక ఆలోచించకుండా ముందుకు దూకుతోంది. తద్వారా మార్కెట్లు కళకళ్లాడుతున్నాయి. ఐటీ రంగంలో పనిచేసే వారికి లక్షల్లో వేతనాలు రావడంతో వారు కొనుగోళ్లకు మొగ్గు చూపుతారు. ఇలా ఐటీ రంగం విస్తృతితో సమాజంలో కొత్తగా ఆవిర్భవించిన ఈ నియో మిడిల్ క్లాస్ ఇప్పుడు ఐటీ రంగం సంక్షోభంలో పడ్డంతో నియో పూర్గానే మారే అవకాశం ఉంది. అంటే సొంత ఇల్లు, లావిష్ ఫర్నిచర్, కార్లు అన్నీ ఉండి కూడా కనీస అవసరాలు తీర్చుకునేందుకు సొమ్ములు లేని వర్గం అన్నమాట. ఇప్పుడు ఈ సంక్షోభానికి కారణమేంటని ఆలోచిస్తే ఐటీ ఉద్యోగాల్లో మంచి వేతనాలు, జీవన స్థాయి పెరగడానికి అవకాశాలు పుష్కలంగా ఉండటంతో ఇంజనీరింగ్ విద్యపై మక్కువ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ఇంజనీరింగ్ కాలేజీలు పుంఖానుపుంఖాలుగా వెలిశాయి. ప్రతిభ, సామర్థ్యం, జ్ఞానం వంటి వాటితో సంబంధం లేకుండా ఇంజనీరింగ్ పట్టభద్రులయ్యే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. వీరిలో అత్యధికులు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కోర్సుల పట్లే మక్కువ చూపి చేరడంతో గత కొన్నేళ్లుగా ఈ రంగంలో మాధ్యం ఏర్పడింది. కొత్త ఉద్యోగాల కల్పన మందగించింది. పలు ఐటీ కంపెనీలు కొత్త వారిని తీసుకోవడం అడ్డుంచి ఉన్నవారిని తొలగించే చర్యలు ప్రారంభించాయి. ఉదాహరణకు టీసీఎస్ గత 2 ఏళ్లుగా వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఆ ఉద్వాసనల పర్వం ఈనాడు కూడా కొనసాగుతుందని ప్రకటించింది కూడా. ఉద్వాసన పలికే ఉద్యోగికి రమారమి 2 ఏళ్ల వేతనం ఇచ్చి సాగనంపుతోంది. అలాగే మైక్రోసాఫ్ట్లో కూడా ఉద్వాసనల పర్వం మొదలైంది. ఆ కంపెనీ ఇంచుమించు 15,000 మందిని సాగనంపింది. ఇంకా అమెజాన్, ఇన్ఫోసిస్, డెలాయిట్, ఐబీఎం వంటి సంస్థలు కూడా ఉద్యోగులకు లే ఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. వాస్తవానికి ఐటీ కంపెనీల్లో ఉద్వాసనకు గురవుతున్న వారంతా టెక్నికల్ గా అప్డేట్ కానివారేనని అంటున్నా అది పూర్తిగా వాస్తవం కాదని మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు. డిమాండ్ కు మించి అభ్యర్థులు అందుబాటులో ఉండటంతో నైపుణ్యం ఉన్న హై సాలరీడ్ ఉద్యోగులకు ఇంటిదారి చూపడానికే ఆయా కంపెనీలు మొగ్గు చూపుతున్నాయని చెబుతున్నారు. అన్నింటికి మించి ఏఐ, క్వాంటమ్ కంప్యూటరింగ్ కూడా ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీటి వల్ల భవిష్యత్తులో ఐటీ ఉద్యోగాలలో మరిన్ని భారీ కోతలు అనివార్యమని అంటున్నారు.